సంవత్సరం రాబోతోంది. చాలా మందికి కొత్త సంవత్సరంలో తమని తాము మార్చుకోవడానికి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటూ కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు. అందులో ముఖ్యంగా ఫిట్నెస్ ఖచ్చితంగా ఉంటుంది. అలా ఫిట్నెస్ లెవెల్స్ కాపాడుకోదలిచినవి వారికి ముందుగా గుర్తొచ్చేవి వాకింగ్, జాగింగ్, సైక్లింగ్. వీటికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జనాలు తమ జీవన శైలి, ఆరోగ్య సమస్యలు, లక్ష్యాలు అనుసరించి ఈ మూడిట్లో ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. వీటిల్లో ఎవరెవరు ఎలాంటి వర్కౌట్లు ఎంచుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. శారీరక శ్రమకు చాలా కాలం నుంచి దూరమైన వాళ్ళు ఒక్కసారిగా తీవ్రమైన కసరత్తులు చేయడం అనేది మంచిది కాదు. అందుకోసం ముందుగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఎక్సర్సైజ్లు. అసలు ఏమాత్రం అలవాటు లేని వారు మొదటగా చేయాల్సింది వాకింగ్. ఇది అత్యంత సులువైన కసరత్తు. అన్ని వయసుల వారు నడకతో లాభం పొందవచ్చు. నడక వల్ల ఎన్నో లాభాలుంటాయి. దీనివల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాలు తక్కువగా ఉంటాయి. నడకతో మనలోని రక్త ప్రసరణ పెరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నడక వేగం, దూరాన్ని బట్టి క్యాలరీలు ఖర్చవుతుంటాయి. ఆందోళన, ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా వాకింగ్ చేయవచ్చు. అయితే జాగింగ్, సైక్లింగ్తో పోలిస్తే నడకతో క్యాలరీల వినియోగం తక్కువగా ఉంటుంది. కండరాల శక్తి, శరీర సామర్థ్యం పెంచేందుకు అంతగా ఉపకరించదు. కసరత్తులు అలవాటు లేని వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారి మాత్రం ఇది అత్యంత అనువైనది. శరీరంలో ఎక్కువ ఒత్తిడి లేకుండానే యాక్టివ్గా ఉండేందుకు తోడ్పడుతుంది. జాగింగ్తో కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. మన శరీర స్టామినా పెంచుకోవడంతో కొద్ది మొత్తంలో క్యాలరీలను ఖర్చు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అనువైనది. జాగింగ్తో తక్కువ వ్యవధిలోనే ఆరోగ్యపరమైన లక్ష్యాలు చేర్చుకోవచ్చు. రోజు జాగింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మన స్టామినా పెరగడాన్ని గమనించవచ్చు. దీని ద్వారా వాకింగ్ కంటే క్యాలరీలు ఎక్కువ శాతం బర్న్ చేసేందుకు ఉపయోగపడుతుంది. బరువు కూడా సులభంగా అదుపులోకి వస్తుంది. కాళ్ళు, కోర్ భాగంలోని కండరాలను బలోపేతం చేస్తుంది. ఎండార్ఫిన్లను విడుదలయ్యేలా చేసి మానసిక ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. జాగింగ్తో ముఖ్యంగా కీళ్లపై అధిక ప్రభావం పడుతుంది. కాబట్టి ఆర్థరైటిస్, కీళ్ల సంబంధిత సమస్యలు ఉన్న వారికి ఇది తగినది కాదు. ఓ మోస్తరు ఫిట్నెస్ ఉన్నవారు జాగింగ్ చేసుకోవచ్చు. బరువు తగ్గించుకోవాలన్నా, గుండె ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలన్నా లేదా మరింత శక్తివంతమైన కసరత్తులకు సంసిద్ధమయ్యే క్రమంలో ముందుగా జాగింగ్ను ఎంచుకోవడం ఉత్తమైన మార్గం. ఇక అన్ని ఫిట్నెస్ లెవెల్స్ ఉన్న వాళ్లకు అనువైనది సైక్లింగ్. దీంతో శరీరంపై ప్రతికూల ప్రభావం కూడా తక్కువగానే ఉంటుంది. కీళ్ల సంబంధిత సమస్యలున్న వారికి ఇది అనువైనది. శరీరం దిగ్వర్ధ భాగం సైక్లింగ్తో బలోపేతం అవుతుంది. సైక్లింగ్ వల్ల క్యాలరీస్ త్వరగా ఖర్చు అవుతాయి. గంటకు 4-5 కిలోమీటర్ వేగంతో నడిస్తే గంటకు 250 క్యాలరీల మేర ఖర్చు చేసుకోవచ్చు. అదే 8 నుండి 10 కిలోమీటర్ల వేగంతో పరిగెడితే గంటకు సుమారు 600 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అదే 20 కిలోమీటర్ వేగంతో సైకిల్ తొక్కితే 500 క్యాలరీలు. ఇంతకు మించిన వేగంతో గంటకు 700 క్యాలరీలు బర్న్ అవుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావం పొందాలనుకునే వారికి జాగింగ్, సైక్లింగ్ అనువైనవి అని చెబుతున్నారు. మంచి ఆరోగ్యం కోసం ఒక్కొక్కటిగా అలవాటు చేసుకుంటే ఈ కొత్త సంవత్సరంలో ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా మీ జీవితాన్ని గడిపేయవచ్చని గుర్తుంచుకోండి.